హలో ఆల్, వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ గైస్. ఒక సిరీస్ ఆఫ్ టాపర్స్ అంటే మన రోహిత్స్ అకాడమీ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవరైతే సక్సెస్ని అచీవ్ చేశారో వాళ్ళకు సంబంధించి సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ ఇవాళ ఇంటర్వ్యూలో మనతో పాటు ఉన్నారు లవకుమార్. సో లవకుమార్కి స్టేట్ వైడ్గా 902 ర్యాంక్ రావడం జరిగింది, మల్టీ జోన్లో 382 ర్యాంక్ రావడం జరిగింది. తన కేటగిరీలో 35th ర్యాంక్, అంటే 45 వేకెన్సీస్ ఉన్నాయి, 35th ర్యాంక్ వచ్చింది. సో ఖచ్చితంగా జాబ్ కన్ఫర్మ్, పోస్ట్ కోసమే వెయిట్ చేస్తున్నాం. సో లవకుమార్ నాకు ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్గా తెలుసు, చాలా దగ్గరగా తెలుసు. ఆయనకు సంబంధించిన ప్రతి ఆస్పెక్ట్ కూడా నాకు తెలుసు. ఐ జస్ట్ టెల్ యూ స్మాల్ ఎగ్జాంపుల్స్. చరిత్రలో ఎంతో గొప్ప వ్యక్తులు ఉంటారు, స్మాల్ థింగ్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ, మహాభారతంలో కర్ణుడు, వీళ్ళు యూనో ఎర్లీ స్టేజ్లో కానీ వాళ్ళ సక్సెస్ వచ్చే కంటే ముందు చాలా వివక్షలు, డిస్క్రిమినేషన్స్, అవమానాలు ఇట్లాంటివన్నీ ఎదుర్కొంటారు. వీటన్నిటికీ ఒకటే ఒక పరిష్కారం చూపిస్తోంది చదువు. వాళ్ళ చదువు వాళ్ళను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళింది. ఇప్పుడు మనతో ఇంటర్వ్యూలో ఉన్న లవకుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన జస్ట్ 10 ఇయర్స్గా ఉన్నప్పుడు, 5వ తరగతి, యూ కెన్ ఇమాజిన్ 5th క్లాస్లో మన నాలెడ్జ్ లెవెల్స్, మన థింకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో. 5th క్లాస్లో 10 ఇయర్స్ ఉన్నప్పుడు తన పేరెంట్స్ని కోల్పోవడం జరిగింది, తల్లిదండ్రుల్ని. సో ఆ తర్వాత నుంచి ఎన్నో హర్డల్స్ని ఎదుర్కొని ఆల్రెడీ ఒక పంచాయత్ సెక్రటరీ జాబ్ని కొట్టాడు. అండ్ ఇప్పుడు గ్రూప్ 1 జాబ్ని అచీవ్ చేయడం జరిగింది. ఈ 2 ఇయర్స్ బ్యాక్ లవకుమార్ నాకు పరిచయం అయ్యేటప్పుడు నాతో చాలా ఒక హాఫ్ ఎన్ అవర్ 45 మినిట్స్ లాంగ్ కాల్ మాట్లాడాడు. అంటే తన దగ్గర ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ 2 నాలెడ్జ్ ఉంది, గ్రూప్ 2 సిలబస్ని పూర్తిగా చదివేసి ఉన్నాడు. తనకున్న ఎక్స్ట్రా మోటివేషనల్ ఫ్యాక్టర్స్తో గ్రూప్ 1కి చాలా సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకున్నాను. మీలో చాలామంది ఇప్పటికీ డౌట్ ఉంది, గ్రూప్ 1లో తెలుగు మీడియం వాళ్ళకు ఛాన్సెస్ ఉన్నాయా? తను నాతో కన్ఫర్మేషన్ తీసుకున్నాడు. నేను తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాను. నా బ్యాక్గ్రౌండ్ మీకు చెప్తాను సార్. ఎంతోమంది టైంపాస్ కోసం వచ్చే వాళ్ళు కూడా మీ దగ్గరికి వస్తూ ఉంటారు, బట్ నేను ఆ కేటగిరీ పర్సన్ కాదు. నేను ఆల్రెడీ జాబ్లో ఉన్నాను, పంచాయత్ సెక్రటరీ జాబ్ చేస్తున్నాను, నాకు ఫ్యామిలీ ఉంది, పెళ్ళయింది, నాకు ఇంత టైం ఉంటుంది. ఈ టైంలో నేను గ్రూప్ 1ని అచీవ్ చేయగలుగుతానా? సో అంటే గ్రూప్ 1కి చదవాలనుకున్న కసి నాలో ఉంది, కానీ దానికి సరైన మార్గం కావాలి. ఆ మార్గం మీరు చూపిస్తారా అన్నప్పుడు రోహిత్స్ అకాడమీ ప్లాట్ఫామ్ వేదికగా నేను చెప్పాను ఇలాంటిది. బేసికల్గా నేను ఎంతో కష్టపడాల్సి వస్తుంది అనుకున్నాను, బట్ ఆయన కష్టాలు ఆల్రెడీ పడేశాడు, సిలబస్ మొత్తం చదివేశాడు. చాలా చాలా నీట్ ఆన్సర్ రైటింగ్ కానీ వీటన్నిటిలో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది ఈయన ఖచ్చితంగా ర్యాంక్ కొడతాడు అని. సో తన సక్సెస్ జర్నీ మొత్తం బేసిక్, అంటే తన ముందు నుంచి ఇప్పటి వరకు తన సక్సెస్ జర్నీ ఎలా సాగింది, తన ప్రిపరేషన్, తన స్ట్రాటజీ ఏంటి, తన బుక్ లిస్ట్ ఏంటి, తన కన్సిస్టెన్సీని ఎలా మెయింటైన్ చేశాడు, కరెంట్ అఫైర్స్ కోసం తను ఎంచుకున్న ప్రణాళిక ఏంటి, ఇవన్నీ ఎందుకు ఒక పంచాయత్ సెక్రటరీ జాబ్ చేస్తూ, అంటే జాబ్ చేస్తూ గ్రూప్ 1 అచీవ్ చేయగలుగుతామా, లేకపోతే పూర్తి స్థాయిలో చదివితేనే గ్రూప్ 1 అచీవ్ చేయగలుగుతామా, ఇట్లాంటి ఎన్నో $1 మిలియన్ క్వశ్చన్స్ మీలో ఉంటాయి. వాటన్నిటికీ నా స్టూడెంట్ లవకుమార్ ఇప్పుడు వీటన్నిటికీ ఒక స్వస్తి పలకబోతున్నాడు. తన సక్సెస్ జర్నీని మనతో పంచుకుంటున్నాడు. ఈ ఇంట్రడక్షన్ చాలా లెందీ అయినప్పటికీ నాకు ఖచ్చితంగా ప్రతి పాయింట్ చెప్పాలి అన్న ఉద్దేశంతో ఐఎమ్ జస్ట్ మేకింగ్ ఇట్. సో ప్రశాంతంగా తను జర్నీని ఎలా సాగించాడు, ఎలా ముందుకు వెళ్ళింది, వాటన్నిటిని డిస్కస్ చేద్దాం. హలో లవకుమార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ సో యూ. ఇప్పుడు ఎలా ఉంది, ఎలా అనిపిస్తోంది ఈ సక్సెస్, ఈ అచీవ్మెంట్? ఇంకా ఫైనల్ ఇంకా అయిపోలేదు అనుకుంటున్నాను, బట్ ఈ ప్రయాణం మొత్తం ఎలాంటి ఉపశమనం కలిగించింది నీకు? సార్ చాలా సంతోషంగా ఉంది సార్. నేను చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్కి ఒక ప్రతిఫలం అనేది దొరికిందనేది నా ఈ విజయంతోని నేను సంతోషిస్తున్నా సార్. మాది ఆదిలాబాద్ డిస్టిక్ సార్. ఐఎమ్ ఫ్రమ్ ఆదిలాబాద్ డిస్టిక్, ఊట్నూరు మండలం సార్, ఏజెన్సీ ప్రాంతము, కొత్తగూడ గ్రామం సార్. అక్కడ నేను దిగువ మధ్యతరగతి కుటుంబం మొత్తానికి, అటు మా ఫ్యామిలీ వాళ్ళ సైడ్ నుంచి అయినా కానీ, మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి అయినా కానీ, మా ఫాదర్ వాళ్ళ సైడ్ నుండి అయినా కానీ ఎలాంటి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఈవెన్ నేనే మొదటి గ్రాడ్యుయేట్ని సార్ మా ఫ్యామిలీలో. సార్ అన్ఫార్చునేట్లీ నేను
10 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉన్నప్పుడు పేరెంట్స్ అనేది దూరమయ్యారు సార్. తర్వాత నేనే కాదు సార్, నాకు తమ్ముడు, చెల్లె వీళ్ళు కూడా ఉన్నారు సార్. సో, అంత చిన్న ఏజ్‌లో అది పెద్ద స్ట్రోక్ సార్. అసలు ఆ ఏజ్‌లో ఆడుకోవాల్సింది, అందరితో మంచిగా ఎంజాయ్ చేయాల్సింది, మనకిష్టమున్న వస్తువులు, ఆట వస్తువులు గానీ, బట్టలు గానీ, ఏదైనా అడిగితే కొనియడానికి అమ్మ, నాన్న గూడా లేరు సార్. అలాంటి సిట్యుయేషన్ సార్ అప్పుడు. ఎప్పుడైతే మా అమ్మ, నాన్న ఎక్స్‌పైర్ అవ్వడం జరిగిందో హ్మ్. ఆ టైంలో. సో, ఆ స్టేజి నుండి నా జర్నీ స్టార్ట్ అయింది సార్. నేను ఎప్పుడైతే మా పేరెంట్స్ ఎక్స్‌పైర్ అయిన తర్వాత నా అడ్మిషను గవర్నమెంట్స్ అంటే అంతకుముందు గూడా ప్రీ ప్రైమరీ అంటే ప్రైమరీ స్కూల్‌లోనే చదివాను సార్ నేను. ఫిఫ్త్ హ్మ్. క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్‌లోనే చదివాను. ఓకే. తర్వాత ఫిఫ్త్ నుంచి 10థ్ క్లాస్ వరకి గూడా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆదిలాబాద్ సార్. అక్కడ నా 10థ్ క్లాస్ వరకు జర్నీ జరిగింది సార్. సో, ఆ జర్నీనే నాకొక మోటివేషన్. ఆ జర్నీలోనే నేను ఈ జర్నీకి ఇక్కడున్న పొజిషన్‌కి బాటలు పడ్డాయని నేను అనుకుంటా సార్. ఓకే. సో, అక్కడ ఉన్న మా టీచర్లు మోటివేట్ చేయడము, వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని నాకు పంచుకోవడము. ముఖ్యంగా నన్ను మోటివేట్ చేసిన ఇన్సిడెంట్ ఏంటిదంటే, మా సోషల్ సారు అప్పుడు 2007లో నేను 7థ్ క్లాస్ ఉన్నప్పుడు ఆయనకి గ్రూప్ 2 జాబ్ రావడం జరిగింది. సో, అప్పుడు గ్రూప్ 2 అంటే ఏంటిది అనే ఒక ఆలోచన అప్పుడు కలిగింది సార్. సో, అప్పటినుండే నేను పేపర్‌ని అప్పటి నుండి చదవడం. ఆహ్, మార్చ్ ఫాస్ట్‌లో గాని, తర్వాత ప్రేయర్ ఉంటది కదా సార్ పొద్దున. హ్మ్. ఆ ప్రేయర్‌లో పే న్యూస్ పేపర్‌ని స్టూడెంట్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడం. సో, అలానే నాకు ఇంట్రెస్ట్ పెరిగింది సార్. సో, దీనికోసం ఏం చేయాలి? పేపర్ చదవాలి. పేపర్ చదవాలి. ఏ విధంగా చదవాలి? ఆ పేపర్ మీద నేను 10థ్ క్లాస్ నుంచి అంటే 9థ్, 10థ్ అక్కడి నుండి ఇప్పటి వరకు సార్ నేను రెగ్యులర్‌గా పేపర్ చదువుతా సార్. సో, రోజు 10థ్ క్లాస్ నుంచి. అవును సార్. రెగ్యులర్‌గా పేపర్ సార్. పేపర్‌లో మళ్ళా మొత్తం చదవా సార్ నేను. ఆ సినిమా పేజ్ గాని, హ్మ్. యాడ్స్ గాని, తర్వాత కొన్ని అన్‌వాంటెడ్ కంటెంట్‌ని తీసేసి ఆర్టికల్స్ మాత్రం 3 ఆర్టికల్స్ చదువుతా సార్ నేను డైలీ. యాక్చువల్‌గా అవే చదువుతారు అందరూ. ఆ సినిమా పేజ్ గాని, సార్. లేకపోతే క్రికెట్ గాని, సార్. మెజారిటీ ఆఫ్ ద థింగ్స్. సార్. నేనింక నువ్వు అదే చూస్తానని చెప్తావేమో అనుకున్నాను. లేదు సార్. లేదు. బట్ యాక్చువల్‌గా ఎడిటోరియల్స్ చదవాలంటే చాలా ఓపిక ఉండాలి. చాలా మెచ్యూరిటీ ఉండాలి. సార్. బట్ ఇంట్రెస్ట్ వచ్చేదా ఆ ఎడిటోరియల్స్ ఆ టైంలో అప్పటినుంచి సార్. చదవడానికి? అప్పుడు సార్ బేసిక్ నాలెడ్జ్ అనేది అసలు సొసైటీ ఎట్లా జరుగుతుంది? ఆర్టికల్స్‌లో మేజర్‌గా ఉండేటియి సొసైటీలో జరిగే ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ సార్. యాహ్! ఆర్టికల్స్‌లో మెన్షన్ చేసేటియి సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్‌ని సొల్యూషన్ ఎలా ఫైండ్ ఔట్ జేయాలి? అనేది ఒక విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన గుణం అనేది డెవలప్ అయితది సార్. హ్మ్. ఆహ్, దాంట్లో ఒక ప్రాబ్లమ్‌ని మనం ఎలా ఫేస్ జేయాలి? ఒక ప్రాబ్లమ్ ఉంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ వర్షాకాలం వస్తది సార్. వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటది సార్. దానికి న్యూస్ పేపర్‌లో ఒక ఆర్టికల్ పక్కా ఉంటది సార్. ఆ వర్షాకాలంలో వ్యాధులొస్తాయి. దాన్ని మనం ఏ విధంగా ఓవర్‌కమ్ జేయాలనే జెప్పేసి ఒక ఆర్టికల్ పక్కా వస్తది. సో, అది ఆ అవగాహనని పెంచుతది. ఆ వ్యాధులు రాకుండా మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని జెప్తది. దాని తర్వాత మనం స్టేట్ గాని, మన ఇండియా గాని ఆ వ్యాధుల ద్వారా ఎంతవరకు ఎఫెక్ట్ అయితుంది? ఎంతవరకు బాధపడుతుంది? మనం ఏ పొజిషన్‌లో ఉన్నాము? అనేది తర్వాత ఫ్యూచర్‌లో మనం తీసుకోవాల్సిన నెసెసరీ యాక్షన్స్ ఏంటిది? గవర్నమెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజలుగా మనము ఏ విధమైన అవగాహనను ఏర్పరచుకొని, ఏ విధంగా మనము ఆ ప్రాబ్లమ్స్‌ని ఓవర్‌కమ్ జేయడానికి మన వంతుగా మనం ఏ రకంగా సమాజానికి ఉపయోగపడాలి అనే ఒక సోషల్, సోషల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ ఆర్టికల్స్ అనేటివి నన్ను ఆ విధంగా ఆహ్, ఆలోచింపజేసేవి సార్. సో, ఆర్టికల్స్ నుంచి ఇమ్మెన్స్ స్కాలరిస్టిక్ ఓవర్ వ్యూ గాని, అవును సార్. ఒపీనియన్స్ గాని బిల్డ్ అవును సార్. చేసుకున్నావు. అవును సార్. బట్ బెస్ట్ థింగ్ ఏంటంటే 10థ్ క్లాస్ నుంచి అవి చూడడం రియల్లీ అప్రిషియేటింగ్ సార్. థింగ్. సో, ఫైన్. ఎలా ఉండేది ఈ ఏమంటారు? ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో లైఫ్ స్టైల్? అంటే ఇప్పుడు న్యూస్ పేపర్‌లో చూస్తూ ఉంటాం గదా! సార్. వాష్‌రూమ్స్ సరిగ్గా లేకపోవడము, ఫుడ్ పాయిజనింగ్ అవ్వడము, సార్. లైక్ ఆ ఫుడ్‌లో ఏదో బొద్దింక అంటే అవి ఎప్పుడూ ఉండవని నేను అనను. బట్ సార్. జనరల్‌గా న్యూస్ పేపర్ అంటే ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి అపార్ట్ ఫ్రమ్ గుడ్ థింగ్ ఇటువంటి థింగ్స్ కూడా చూస్తారు. అంటే అవును సార్. అందులో హ్యాపీగా ఉండేదా లైఫ్ స్టైల్? ఎట్లా సార్ అనిపిచ్చేది? ఫిఫ్త్ క్లాస్ నుంచి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్‌లో జరిగింది సార్ నా విద్యాభ్యాసం 10థ్ వరకు. హ్మ్. సో, మీరు అడిగిన క్వెషన్ ప్రకారం నేను ఆర్థికంగా ఉన్నత స్థితిలో లేను. అప్పటికి పేరెంట్స్
లేరు. ఓకే. సో, నన్ను ఆదుకోవాల్సింది ఎవరు? పేరెంట్సే ఉంటే. కానీ హ్మ్. పేరెంట్స్ లేరు. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ ఇన్‌స్టిట్యూషన్ తీసుకున్నది సార్. ప్రభుత్వం తీసుకుంది. సో, దాంట్లో భాగంగా నేనక్కడ అడ్మిషన్ తీసుకోవడం జరిగింది. అక్కడ మనకు కావాలన్నప్పుడు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటది సార్. అవును. మనం అక్కడ చదువుకోవాలి. నాకు ఎకనామికల్‌గా ఫిట్ లేను. కాబట్టి చదువుకోవాలి. అట్లా అని జెప్పేసి నాకది హెల్ప్ జేయడం జరిగింది. అట్లా అని జెప్పేసి అక్కడ ఫెసిలిటీస్ ఏం బాగాలేవనేది కాదు సార్. హ్మ్. మంచి ఎడ్యుకేషన్ దొరికింది సార్ నాకు. హ్మ్. నాకు బేస్ ఏర్పడడానికి ముందు కారణం అక్కడనే కదా సార్. అవును. అక్కడి నుండే నా బేస్ స్టార్ట్ అయింది. సో, అక్కడి నుండే నా యాక్టివిటీస్ గూడా స్టార్ట్ అయినాయి. అక్కడనే నేను మోటివేట్ అవ్వగలిగాను. ఓకే. ఓకే. అక్కడి నుండి మా 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 సోషల్ టీచర్ నుండే నేను మోటివేట్ అవ్వగలిగాను. అక్కడనే నాకు మంచి ఫ్రెండ్స్ దొరకడం జరిగింది. అక్కడి నుండే నాకు మోటివేషను, తర్వాత కంటిన్యూటీ అనేది నాకు అక్కడి నుండే ఏర్పాటు అంటే కంటిన్యూ చేయడం జరిగింది సార్ నేను. దాంట్లో ఆహ్, గవర్నమెంట్ స్కూలు, రెసిడెన్షియల్ స్కూల్‌లో చదవడము ఏదో తక్కువ అన్నట్టు ఏం లేదు సార్. ఇప్పటికీ ఆ స్కూల్స్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి సార్. సో, మాలాంటి ఏ సపోర్ట్ లేని వాళ్ళకు ఆ స్కూల్స్ ఏదైనా గవర్నమెంట్ స్కూలే గానీ, వేరే ఏ స్కూల్స్ అయినా గూడా అవే సార్ మూలం. ఓకే. సో, అవి ఆ విధంగా ఉపయోగపడతాయి సార్. సో ఫైన్. రెసిడెన్షియల్ స్కూల్స్ హావ్ ప్లేడ్ ఎ వెరీ కీ రోల్ ఫర్ యువర్ సక్సెస్ అండి. ఓకే సార్. అండ్ ఇంకొకటి లైక్ స్ట్రాటజీ అంటే లైక్ యూ హ్యావ్ లెర్న్డ్ చాలా థింగ్స్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశావు. అవును సార్. వీటన్నిటి మధ్యలో గవర్నమెంట్ జాబు సాధించగలుగుతాను అని అనిపించిందా నీకు? అంటే లైక్ ఇప్పుడు జనరల్గా ఒక పిల్లోని తీసుకొచ్చి వాడంతట వాని చదువు అంటే అస్సలు చదవడు. ఇప్పటికీ స్కూల్లో టీచర్స్కి ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ ఉంది. బలవంతంగానైనా స్కూల్లో తీసుకొచ్చి పెట్టాలి. ఎన్రోల్మెంట్ రేషియోని పెంచాలి. కానీ ఆ టైంలో నీకు ఛాన్స్ దొరికింది. చదువు పక్కన పెట్టేసి ఎంజాయ్ చేసేసి, ఎంజాయ్ అంటే ఊర్లో అలా తిరగడం అట్లాంటివి. ఆ టైంలో నిజంగా చదవాలనిపించిందా? లైక్ ఏదైనా ఐ షుడ్ గో ఫర్ సమ్ బెస్ట్ కాజ్, నేను ఉన్నతమైన స్థాయికెళ్ళాలి అనిపించిందా అలా? సార్ ఉన్నతమైన స్టేజ్‌కి ఎళ్ళాలి అనంటే ఆలోచన ఉంది. కానీ నాకు ఎకనామికల్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. నాకు ఉన్నది ఒకటే సోర్స్ చదువుకోవాలి. చదువుకుంటే ఉన్నతమైన స్థితిలో ఉంటా అనేది ఒకటే తెలుసు సార్. హ్మ్. సో, చదువు తప్ప వేరే సోర్స్ లేదు. ఎందుకంటే ఎకనామికల్‌గా ఫిట్ లేను. హ్మ్. కాబట్టి చదువుకొని ప్రాపర్‌గా ఒక స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఏదో ఒక రోజు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ కాకపోయినా మనము ఆర్థికంగా ఉన్నతమైన స్థితిలో ఉండే విధంగా, సమాజం గుర్తించే విధంగా ఎదగగలుగుతా అనే ఆలోచన ఉండేది సార్. ఆ ఆలోచనను మా టీచర్స్‌ని కొంచెం సపోర్ట్ చేసి, "నువ్వు నీకు రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. అప్పటి నుండే 10థ్‌లో స్కిల్స్ ఉన్నాయి. నువ్వు ఏ రోజైనా మంచి ఆఫీసర్ అయితావు" అని చెప్పేసి అట్లా మోటివేట్ చేసిర్రు సార్. సో, అది ఇంకా బలంగా మనం ముందుకెళ్ళడానికి ఒక బేస్ దొరికిందని నేను ఫీల్ అయితా సార్.